చెన్నై టు కోయంబత్తూర్ అయితే వచ్చేసామండి. కోయంబత్తూర్ రావడం ఇదే ఫస్ట్ టైము. ఎయిర్పోర్ట్ అంతా వీడియో తీశాను, చూసేయండి. మేము కోయంబత్తూర్ రావడానికి మెయిన్ రీజన్ అయితే మా బాబు స్కూల్లో స్కేటింగ్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యాడు. ఇక్కడి నుంచి కోయంబత్తూర్లో సౌత్ జోన్కి సెలెక్ట్ అయ్యాడు, రమ్మని చెప్తే ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చాము పార్టిసిపేట్ చేయడానికి బాబు స్కేటింగు. ఇంకా మేము లగేజ్ తీసుకొని ఇంకా క్యాబ్ అనేది బుక్ చేసుకోవాలి. కోయంబత్తూర్ అయితే చాలా పీస్ఫుల్గా బాగుంటుందని మా ఫ్రెండ్ కూడా చెప్పింది. ఇంక ఇక్కడ ఏమేమి ఉన్నాయో టెంపుల్స్, మాల్స్, అలాగే చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయాలి. మా బాబు స్కేటింగ్ కాంపిటీషన్ అయిపోయింది. 4-5 డేస్ అయితే ఇక్కడే ఉండాలి మేము. ఇంక మా వారైతే క్యాబ్ బుక్ చేశారు. ఇంక అదైతే రానే వచ్చింది. ఇంక మేము బయటకు వచ్చేసాము. ఇంకా మేము స్కూలు మొత్తం అన్ని స్కూళ్ళని కండక్ట్ చేసింది అయితే కోయంబత్తూర్లో ఆద్య అయిన స్కూల్ వాళ్ళు కండక్ట్ చేశారండి. ఇంక మేమైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళి ఏంటా అసలు ఎక్కడ ఏంటి అన్నీ తెలుసుకోవాలి కదా కొంచెం అనేసి ఇంక మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఆద్యాయన ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరికి. చూసేయండి, చాలా బాగుంది కోయంబత్తూర్లో ఇది. ఇక్కడికైతే మా బాబు అయితే రెడీగా ఉన్నాడు. ఇంకా లోపలికి వెళ్దాం అనుకునే లోపు ఇంకా సార్ ఫోన్ చేశారనమాట, స్కేటింగ్ సారు వస్తున్నామనేసి. ఇంకా సారు ఇంకా ఒక 3 మెంబర్స్ రావాలి కాంపిటీషన్లో. ఇదిగోండి ఈ నలుగురే, మా బాబుతో కలిపి ఈ నలుగురు అకాడ్ స్కూల్ నుంచి సెలెక్ట్ అయ్యారు ఇక్కడికి సౌత్ జోన్కి. ఇంకా మేము నేను వీళ్ళనైతే ఫోటోలు వీడియోలు తీస్తున్నాను. ఇంకా అయిపోయిందే, లోపలికి వెళ్ళాలి. చాలామంది పేరెంట్స్ వచ్చారండి. పేరెంట్స్, పిల్లలు అందరూ కూడా ఇక్కడ ఆద్యాయన స్కూల్లోనే ఇక్కడ స్టే చేయడం, అంతా ఫామ్ ఫిల్అప్ చేయడం అంతా కూడా ఇక్కడేనండి. వీళ్ళే కండక్ట్ చేశారు కాబట్టి లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఎంత క్రౌడ్ ఉందో చూడండి లోపల. రోజుకైతే పెరిగిపోయింది. హోటల్స్ రూమ్స్ కూడా బయట అయితే ఖాళీ లేవు. రెడ్ ట్యాక్సీలు కూడా ఇక్కడ ఎక్కువ అండి. 4500 ఉన్నాయంట రెడ్ ట్యాక్సీలు అయితే. అసలు చాలా ఎక్కువగా ఉన్నాయి అవి. ఇంకొకసారి లోపల చూడండి, రోజుకి అసలు క్రౌడ్ అనేది పెరుగుతూనే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది స్కూలు. ఇంక మేమైతే ఇక్కడ స్టే చేయకుండా బయట హోటల్ రూమ్ అనేది తీసుకున్నాము.